ఇంటర్నెట్ సెంటర్ కు వెళుతున్న టీనేజర్లు ఏం చేస్తున్నారు? స్టడీ మెటీరియల్ సేకరిస్తున్నారా? నాలెడ్జ్ పెంచుకుంటున్నారా? గేమ్స్ ఆడుతున్నారా? అసలు నెట్ కెఫేలకు వెళుతున్న విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఇలాంటి డౌట్స్ వచ్చాయి కొంతమంది తల్లిదండ్రులకు. దీంతో పోలీసులు సైబర్ కెఫేలపై కొరడా జులిపించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చేసిన దాడుల్లో చిన్నారులు ఏం చేస్తున్నారో తెలిస్తే ఉలిక్కి పడక తప్పదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 40 మందికి పైగా మైనర్లు. వీరంతా ఇంటర్నెట్ సెంటర్లలో కూర్చుని చూసేది విద్యకు సంబంధించిన విషయాలు కాదు, భూతు పురాణం. అవును, నీలి చిత్రాలని వీక్షిస్తుండగా వీరందరూ పట్టుబడ్డారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని సైబర్ కేఫ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. మైనర్స్ పోర్న్ సైట్స్ వీక్షిస్తున్నా ఏమాత్రం పట్టించుకొని కేఫ్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. ఇంటర్నెట్ తో మంచుంది, చెడు ఉంది. అయితే టీనేజ్ లో మంచి కన్నా చెడువైపై ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇదే డౌట్ వచ్చింది కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులకు. స్మార్ట్ ఫోన్ల కోసం పోరు పెడుతున్న వీరంతా హోంవర్క్ పేరుతో నెట్ సెంటర్లలో గంటలు గంటలు గడిపేస్తున్నారట. పైగా స్కూళ్లకు డుమ్మా కొట్టి మరీ సైబర్ కేఫ్లకు పోతున్నారట. దీంతో వారికి ఎన్నో డౌట్లొచ్చాయి. ఇంటర్నెట్లలో పోర్న్ సైట్స్ చూస్తున్నారని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోర్న్ సీన్స్ వీక్షిస్తున్న మైనర్లను అదుపులోకి తీసుకుని నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు. ఈ పిల్లలు ఈ వాతావరణానికి ఈ చెడు సాంగత్యానికి వెళ్తే భవిష్యత్తులో వాళ్ళ జీవితం పాటు చేసుకోవడంతో పాటు సొసైటీలో కూడా క్రైమ్ రేట్ పెరగడానికి అవకాశం ఉందనే భావంతో మేము ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చిల్డ్రన్ వాళ్ళని ప్రొటెక్షన్ చేయడం కోసమే ఇది. పాత బస్తీలో ఇప్పటికే ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా యువకుల్ని ఆకర్షిస్తోంది. ఉగ్ర సంస్థల సానుభూతి పరులుగా మారినా అశ్లీల చిత్రాల వీక్షణకు అలవాటు పడ్డ విద్యార్థుల కెరీర్ సర్వనాశనమైపోతోంది. మైనర్లు ఎక్కువగా నెట్ సెంటర్లలో ఉండటంతో తల్లిదండ్రులు సహజంగానే ఆందోళన పడుతున్నారు. పిల్లలు మొగ్గతొడిగే వయసులో, టెండర్ వయసులో ఎలా మోల్డ్ అయితే అలా మోల్డ్ అవుతుంది. తల్లిదండ్రులు ఎంత కేరింగ్ తీసుకుని ఎంత కన్స్ట్రక్టివ్గా వాళ్ళ కెరీర్ని తీర్చిదిద్దితే అంత మంచిది. సైబర్ కేఫ్లపై దాడులు చేసిన పోలీసులు మొత్తం 47 సెంటర్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. రిజిస్టర్లు మెయింటైన్ చేయకుండా, సీసీ కెమెరాలు అమర్చకుండా, నిబంధనలకు విరుద్ధంగా నెట్ కేఫ్లలో పోర్న్ చిత్రాల వీక్షణకు అనుమతించినందుకు వీరిపై కేసులు నమోదయ్యాయి. మరో 2 నిర్వాహకులపై సెక్షన్ 292 కింద కేసులు నమోదు చేశారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి పాటించకుండా, ఎగ్జిట్ ఎంట్రీ రిజిస్టర్ మెయింటైన్ చేయకుండా, ఎవరైతే ఛాంబర్లో కూర్చుంటారో వాళ్ళు ఏం చూస్తున్నారో అనేది సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వాలి, అది చేయకుండా, డిస్ప్లే చేయకుండా చూస్తున్న సుమారు 92 ఇంటర్నెట్ కేఫేల మీద 20 టీములు ఒకేసారి రైడ్ చేసి 37 ఇంటర్నెట్ సెంటర్స్ ఈ యొక్క వైలేషన్ నిబంధనలు ఉల్లంఘించే విధంగా పాల్పడ్డాయని దాంతో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అదుపులోకి తీసుకున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మునుముందు మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు.